హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే గార్లిక్ రైస్ వేస్తున్నాను. ఎల్లిపాయ కారం అన్నం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని అందులో 2 పావుల నూనె అయితే పోసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలన్నమాట. గడ్డ పాయల్లాగా తీసేసుకొని పొట్టు తీసేసి కచ్చపచ్చగా అయితే దంచుకొని ఈ ఆయిల్లో అయితే వేసుకొని ఒక 40% వేగనివ్వాలి. కొంచెం అది ఎక్కువ వేగినా కూడా అది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బాగోదు. అప్పటికి మంచి స్మెల్ వస్తుంది. ఎల్లిపాయలు కొద్దిసేపే వేగనివ్వాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన రైస్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని వెంటనే రైస్ అనేది వేసేయాలి, లేకపోతే కారము మాడిపోతుంది అన్నమాట. అందుకే తొందరగా రైస్ అనేది వేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అయితే కలుపుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మొత్తం కలుపుకోవాలి. కింద గిన్నె అనేది అడుగంటకుండా టాస్ చేసుకుంటూ ఉండాలి. ఈ గార్లిక్ రైస్ చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. మనకి నోటికి ఎప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే ఒక నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట. ఈ పులుపు రైస్కి మొత్తం పట్టేలాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఇలా చేస్తున్నాను. చివరగా అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. తర్వాత అది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ వేసేసుకొని ఆనియన్స్తోని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో డిఫరెంట్గా ఉండే గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.